ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోధా పత్రిక 24వ వాక్యం చదవండి. 24వ వాక్యం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. చూడండి, దేవుడు అక్కడ కొన్ని మాటలు చక్కగా ఆయన బిడ్డల కోసం రాసి పెట్టారు. ఆయన ఏమంటున్నారంటే, మొట్టమొదటిగా తొట్టిల్లనీయకుండా దేవుని బిడ్డలను ఆయన తొట్టిల్లనీయడు. మనుషులు తొట్టిల్లిపోతూ ఉంటాం. చాలాసార్లు మనము తొట్టిల్లిపోతూ ఉంటాం. ఎందుకు తొట్టిల్లిపోతామంటే, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి భ్రమ పొంది తొట్టిల్లిపోతూ ఉంటాం. అయితే మన జీవితాల్లో ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు తొట్టిల్లరు. హల్లెలూయా. మనం తొట్టిల్లనీయడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులను మనం చూడగలము. లాంటి వాళ్ళని ఒకటి ఉదాహరణకి యోసేపు మనం చూస్తే ఆయన తొట్టిల్లలేదు. ఆయన ఏం చేయలేదు? తొట్టిల్లలేదు. ఎందుకంటే ఈ లోక ఆకర్షణను బట్టి ఆయన తొట్టిల్లిపోలేదు. ఆయన దేవునిలో స్థిరముగా ఉండగలిగారు. కారణం అది భక్తి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలను అనిపించుకుంటున్నాం. వారు కూడా అనేక సమయ సందర్భాలలో తొట్టిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నో సందర్భాలు, ఎన్నో అవకాశాలు మనుషులు తొట్టిల్లిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన తొట్టిల్లనీయకుండా ఆయన కాపాడు దేవుడై ఉన్నారు. హల్లెలూయా. రెండవది చదవండి. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు. రెండవది నిర్దోషులుగా నిలవబెట్టడానికి. అమ్మా, మన జీవితంలో ఎప్పుడైతే తొట్టిల్లుపాటు లేకుండా ఉంటుందో అప్పుడు మనను దేవుడు నిర్దోషులుగా నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తొట్టిల్లు జీవితాల్లో పాపం ఉంది. ఎవరైతే తొట్టిల్లకుండా దేవుని చేత నిలబడతారో వాళ్ళ జీవితాల్లో నిర్దోషులుగా దేవుడు వారిని నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము నిర్దోషులుగా ఉండాలని దేవుని యొక్క ఇష్టం. దోషము లేని వారుగా ఉండాలని దేవుని ఇష్టం. దేవుణ్ణి నమ్మకముందు మనం ఎన్నో దోషాలు చేశాం, ఎన్నో పాపాలు చేశాం. దేవుణ్ణి నమ్మిన తర్వాత మన జీవితాల్లో తొట్టిల్లుపాటు లేకుండా, మన జీవితాల్లో తొట్టిల్లకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిలో మనం జీవిస్తూ దేవునికి సాక్షులుగా మనం ఉంటే మనము నిర్దోషులుగా మనం జీవిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మోషే, దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు. అవునండి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా మారాడు. ఒకరోజు హంతకుడే కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత
దేవుని పిలుపు లోబడిన తర్వాత ఆయన నమ్మకముగా జీవించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా దేవుని యందు నిర్దోషులుగా నిలవాలి. ఎట్లా నిలవాలి? నిర్దోషులుగా నిలవాలి. సాధారణ చెప్తారు, మీరు ఫలాని పాపం చేశారు కదా, ఫలాని పాపంలో మీరు జీవించారు కదా అంటే, అయ్యా గత మీరు చెప్పాలి వాడికి, అయ్యింది అయిపోయిందయ్యా, అది నాకు యేసుస్వామి తెలియదు, యేసుస్వామిని నేను నమ్మలేదు, యేసుస్వామి దేవుడని తెలియదు, ఆ పాపంలో నేను జీవించాను నిజమే, పాపంలో పుట్టాను నిజమే, అయితే యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్య పిలిచిన తర్వాత, యేసయ్యను వెంబడించిన తర్వాత నేను నిర్దోషిగా దేవుని సన్నిధిలో తొట్టిల్లకుండా నేను జీవిస్తున్నానని మనం సాక్షులై నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో ఎప్పుడైతే ఇలాంటి సాక్షులుగా మనం నిలబడతామో దేవుడు మీ గురించి సాక్ష్యము పలికే దేవుడు అయి ఉంటున్నారు. దేవుడు మీకు సాక్ష్యం చెప్తాడు మీ మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దావీదుని గురించి దేవుడు ఒక చక్కటి మాట అంటాడు. దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. నా హృదయానుసారంగా దావీదు నడుచుకుంటారు అంటున్నాడు. ఎవరి దావీదు పొరుగు వారి భార్యను ఆశించిన దావీదు హృదయానుసారుడు అంటున్నాడు దావీదును బట్టి. అవునండి, మనం ఎన్నో తప్పులు ఈ లోకంలో చేసి ఉండొచ్చు, ఆ పాపములు మనం అతిక్రమములు చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తామో, క్రీస్తు యొక్క హృదయానుసారంగా మనం జీవించడం ప్రారంభిస్తామో, మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకుని నా వెనక్కు నేను వాటిని పాలేస్తానని ఆ దేవాది దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో, దేవునిలో జీవిస్తామో, మొట్టమొదటిగా మనము పాపులమని గ్రహించి దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుతామో, ఆ క్షణము నుంచి మనం తొట్టిల్ని విడిచిపెడతాం. మనం తొట్టిల్లనేకుండా దేవుడే కాపాడుతాడు. ఆ వాక్యము కాపాడుతుంది. యోసేపును దేవుని వాక్యమే కాపాడింది. మరి మోషేనే దేవుని వాక్యమే కాపాడింది. దావీదును దేవుని వాక్యమే కాపాడింది. దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో మనము తొట్టిల్లనియకుండా ఆయన కాపాడడమే కాదు, ఆయన మనల్ని నిర్దోషులుగా ఆయన నిలవబెట్టే దేవుడై ఉంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, పదే మన పాపమును ఎత్తి చూపించే వాళ్ళు లోకంలో ఉండవచ్చు. నువ్వు పలానా రోజు పలాని పాపం చేయలేదా, పలానా రోజు నువ్వు పలాని పాపం చేయలేదా? అవునండి, నిజమే, నేను పాపినే అని ఒప్పుకోండి. కానీ యేసుక్రీస్తు నామములో నేను రక్షింపబడ్డాను. నేను ఇప్పుడు ఆ పాపములు చేయలేదు. నేను ఆ పాపము జోలికి వెళ్ళను. దేవుడు నన్ను తొట్టిల్లనేయలేదు. నేను అక్కడికి వెళ్ళడం లేదు. ఆ పాపములకు నాకు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు. నేను క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను, కొనబడ్డాను. కాబట్టి నేను నిర్దోషిగా దేవుడు నన్ను నిలబెట్టారు అని చెప్పండి. భయపడొద్దండి. పాపము లేని వారు ధైర్యంగా ఈ మాటలు చెప్పవచ్చు. ఆయన అంటున్నారు, ఒకటి ఆయన తొట్టిల్లనియడు, 2 నిర్దోషిగా నిలబెడతాడు, 3 చెప్పండి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును పైవాక్యం. ఆయన తొట్టిల్లనేయుడు, ఆయన నిర్దోషిగా నిలబెడతాడు. 3 శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. చూడండి, ఆయన 3వది ఏంటంటే, ఇవన్నీ చేయగలిగింది మనం కాదు కానీ శక్తి కలిగిన ఒక దేవుడు. ఆయన పేరే యేసుస్వామి. ఆయనలో ఆ శక్తి ఉంది. పాపాలను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు ఆయన. పాపులను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు ఆయన. 2వది, ఆయన పాపులను రక్షించడానికి అధికారం కలిగిన దేవుడు ఆయన. పాపులను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు ఆయన. అమ్మా,
నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఇదిగో ఇక మీదట పాపము చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, నీ బరువు ఎత్తుకొని నడిచిపో అంటున్నాడు. అధికారము కలిగిన దేవుడు. చేతులెత్తి దేవుడు స్తుతిద్దామా. ఈయనెవరండి అధికారము? ఈయనకి ఎవరిచ్చారండి అధికారము? పాపాలను క్షమించడానికి, నిర్దోషులుగా నిలబెట్టడానికి ఎవరిచ్చారు ఈయనకు అధికారం అంటే? ఆయనే సృష్టికర్త. ఆయన క్షమించడానికి అధికారం ఉంది, శిక్షించడానికి అధికారం ఉంది, ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, తిరిగి పెట్టిన ప్రాణాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. సర్వాధికారి అంటారు ఆయన్ని. అందుకే ఆయన శక్తిమంతుడు అన్నారు అక్కడ. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. శక్తిమంతుడు అంటే యోగ్యుడు అని అర్థం. శక్తిమంతుడు అంటే యోగ్యుడని అర్థం. హల్లెలూయా. సర్వసంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఇన్ని నామాలు ఆయనకున్నాయి. నిన్ను కాపాడడానికి ఆయన ఒక్కడే మార్గం. నిన్ను నిర్దోషిగా నిలబెట్టడానికి ఆయన ఒక్కడే కారణం. నిన్ను తొట్టిల్లనివ్వకుండా కాపాడే దేవుడు ఆయన ఒక్కడే. చాలాసార్లు మన జీవితాల్లో తొట్టిల్లిపోతూ ఉన్నాం అంతవరకు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని తొట్టిల్లనివ్వకుండా నిలబెట్టే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. తొందరపాటు మాటలు, చిట్టుపోతు మాటలు, శాపగ్రస్తమైన మాటలు, ఇవన్నీ కూడా తొట్టిల్లా చేస్తాయి మనల్ని. నేను ఎవరు తిట్టలేదండి, నా భార్యనే కదా తిట్టింది. నీ భార్యకి రాసి పెట్టారా? పర్మిషన్ ఇచ్చారా మీకు? నీ భార్యను తిట్టమని పర్మిషన్ ఎప్పుడు ఇవ్వలేదే చట్టం? దేవుడు కూడా ఎక్కడ ఇవ్వలేదే? నాయన నువ్వు లైసెన్స్ బిల్ల కడతానని నీ భార్యను తిట్టు అని. నీకు ఆ పవర్స్ ఉన్నాయని, నీ భార్యను కొట్టు అనే పవర్ ఏమి ఇవ్వలేదే దేవుడు. ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు దేవుడు పురుషులకి? నీ భార్యను ప్రేమించమన్నాడు అంతే. ప్రేమించాలి అంతే, ఇంకేం లేదని. ఇంకేం చేసేదానికి లేదు. మనం ప్రేమించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు మనకి. స్త్రీలకేమిచ్చాడు? స్త్రీలకేమిచ్చాడమ్మా? నీ భర్తను లెక్క చేయకుండా సంతకి వెళ్ళిపోని చెప్పాడా? నీ భర్తను లెక్క చేయకుండా మార్నింగ్ షో పోమన్నాడా? నీ భర్తకు చెప్పా పెట్టకుండా గుడ్డలు మూటముడి సంకలం పెట్టుకొని మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నాడా? లేదే. నీకు పురుషుడు అనగా నీ భర్త నీకు శిరస్సు లాంటి వాడు. హల్లెలూయా. లోబడి ఉండమని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు? లోబడి ఉండమని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు తొట్టిల్లకుండా ఇవన్నీ చేస్తావో అప్పుడు నువ్వు తొట్టిల్లవు, నువ్వు నిర్దోషిగా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రేమైన వాళ్ళ ఇవన్నీ లేఖనాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం ఇవన్నీ కూడా నేర్చుకొని మన జీవితాల్లో విశ్వాస జీవితంలో తొట్టిల్లకుండా మనం జీవించినామంటే మనము చివరికి దేవుని దృష్టిలో నిర్దోషులుగా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పాపం చేశాడు, కానీ దేవుడు అంటున్నాడు ఆ ఒక్క పాపం తప్ప ఇంకే పాపం లేదు ఆయనలో అన్నాడు. ఆ ఉరియా భార్య విషయంలో తప్ప ఇంకే పాపము దావీదులో లేదు. దట్సాలి, అదంతా పోయింది, అదే సమస్య కాదు దేవుని దృష్టిలో అన్నాడు. దేవుడు క్షమించేసాడు ఆయన్ని, ఎందుకంటే ఆయన హృదయానుసారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని హృదయాన్ని ఎరిగి దాని ప్రకారం నడిచేవాడు. ఇల్లులో నమ్మకస్తుడు, ఇంటిలో నమ్మకస్తుడు, సంఘంలో నమ్మకస్తుడు, భార్యకు నమ్మకస్తుడు, భర్తకు నమ్మకస్తురాలు, తల్లిదండ్రులకు నమ్మకస్తుడు, పిల్లలకు నమ్మకస్తుడు, ఇరుగు పొరుగు వారికి నమ్మకస్తుడు, దేశానికి నమ్మకస్తుడు, ఉద్యోగంలో నమ్మకస్తుడు, నీ పనిలో నమ్మకస్తులు.
ఆ దేవుడు చూసేవాడు. నమ్మకంగా ఉండాలి. కొంతమంది పిల్లలు చదువుకునే దానికి వేరే ప్రాంతాలకు వెళ్తారు. ఆ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళు కూలీ నాలి చేసి కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించి వాళ్ళకు మనీ ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు డబ్బులు పంపుతూ ఉంటారు. వాళ్ళేమో అక్కడ కోటీశ్వరులాగా ఒక కాలేజీకి పోకుండా చదవకుండా పోకరి చేష్టలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మ నాన్నేమో అన్నం తినకుండా ఆరోగ్యం చూపించుకోకుండా డబ్బులు పంపుతూ ఉంటారు. కానీ వీళ్ళకు ఏం లేదు, నమ్మకత్వము లేదు. నమ్మకత్వం లేదు. నమ్మకంగా జీవించే వాళ్ళు కాదు. నేను అమ్మ నాయన దగ్గర నమ్మకంగా లేకపోతే సంఘంలో నువ్వు నమ్మకంగా ఉంటావు. నువ్వు సంఘంలో నమ్మకంగా లేకపోతే నువ్వు దేశానికి ఏం నమ్మకస్తుడివి. దేశంలో నువ్వు నమ్మకస్తుడు కాకపోతే పరలోకానికి దేవుని దగ్గర ఏమాత్రం నమ్మకంగా నువ్వు నిలబడగలవు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా లేకపోతే, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా లేకపోతే జోబులో పెట్టిన 50-60 రూపాయలకి నువ్వు నమ్మకంగా లేకపోతే బీరువా బీగాలు ఎట్లా వస్తాయి నీకు? ఆలోచించు. బీరువా బీగాలు చేతికి వస్తాయా? వస్తాయంటారా? అంటున్నా. బీరువా బీగాలు కాదు కదా, దాన్ని దరిదాపులకు కూడా రాలేదు నేను. మీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. నిర్దోషులుగా నిలవాలి. మన చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి. మనలో ఏ పాపం ఉండకూడదు. దేవునికి సాక్షులై మనం జీవించాలి. మత్తయి సువార్త 5:12 చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వాక్యం. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగు. అబ్బా, సంతోషించండి, ఆనందంగా ఉండండి, మీ ఫలము పరలోకంలో అధికమైపోయింది. ఎక్కడండి? ఎక్కడమ్మా? పరలోకంలో అధికమైపోతుంది. ఎప్పుడు? నువ్వెప్పుడైతే తొట్టిల్లకుండా నీ జీవితం కాపాడుకుంటావో, దేవుని ఎదుట ఎప్పుడైతే నువ్వు నిర్దోషిగా నిలబడతావో, సంఘం ఎదుట ఎప్పుడు నిర్దోషిగా నిలబడతావో, నీ తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు నువ్వు నిర్దోషిగా నిలబడతావో, నీ బిడ్డల దగ్గర ఎప్పుడు నిర్దోషిగా నిలబడతావో, నీ నైబర్స్ దగ్గర ఎప్పుడైతే నిర్దోషిగా నిలబడతావో, అప్పుడు పరలోకంలో నీ ఫలము అధికమైపోతుంది. మనం నిర్దోషులుగా ఉండాలి. ఈ భూమి పైన నిర్దోషులుగా ఉండాలి. భూమి పైన నీ ఫలము పరలోక రాజ్యంలో అధికం చేస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? నువ్వెప్పుడైతే తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడి, ఎప్పుడైతే నువ్వు తొట్టిల్లకుండా నిర్దోషిగా నిలబడతావో, అప్పుడు ఆ రాజ్యంలో ఆ రాజు అంటున్నాడు, యోసేపు, ఇదిగో నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు గొప్పవాడివి, నీలో ఉన్న దేవత గొప్పది, నీలో ఉన్న ఆత్మ గొప్పది, కాబట్టి నువ్వు చెప్తేనే నేను కాలు మెదుపుతానంటున్నాడు ఆ రాజు. నా ఇంటి అంతటి పైన నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. నువ్వు చెప్తేనే నేను కాలు కదిలిస్తాను, నువ్వు చెప్తేనే నేను మాట్లాడతాను. ఇదిగో నువ్వు ఈ దేశం దాన్ని ఎదుట ఉంది, నువ్వు ఏం చేసినా అది నీకే చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది? యోసేపులో నిర్దోషత్వాన్ని దేవుడు చూశాడు. ఆమేన్. నా దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుడు మనం నిర్దోషులుగా తొట్టిల్లనీయకుండా కాపాడి
నిర్దోషిగా నిలబెడితే రాబోయే దినాల్లో దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం పైన కూర్చోబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అక్కడ అంటున్నాడు, అదే మత్తయి సువార్తలో 19:28, 19వ అధ్యాయం 28వ వాక్యం. అక్కడ కూడా మనం చూస్తే చెప్పండి. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుత్థానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద, అంటే 12 మంది శిష్యులు 12 మంది సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పాడు. మీరు ఈ వాక్యం వినండి. దేవుడు చెప్పాడు, నాయనా నేను సింహాసనం పైన కూర్చొని ఇదిగో అందరికీ నేను న్యాయం తీర్చేదానికి ఎప్పుడైతే కూర్చుంటానో అప్పుడు నా సింహాసనం పక్కన మీకు కూడా 12 సింహాసనాలు వేస్తాను, 12 మంది శిష్యులకి. వీళ్ళు ఎవరండి? చదువు లేని పామరులు, అజ్ఞానులు. అయితే ఈ సృష్టికి తీర్పు తీర్చే తీర్పరి కూర్చున్నప్పుడు ఆ సింహాసనం పైన, ఆ ధవల సింహాసనం పైన కూర్చున్న దేవుని ప్రక్కలో 12 సింహాసనాలు వేయబడతాయంట. ఆ 12 సింహాసనాలు వేయబడి 12 గోత్రాల వారికి, ఆ 12 గోత్రాల వారికి న్యాయం తీర్చబోతున్నారు. ఏం తీర్చబోతున్నారు? న్యాయం తీర్చబోతున్నారు. ఆ 12 గోత్రాలకి ఆ 12 మంది శిష్యులు సరిపోయారు. 12 గోత్రాలకి ఈ సీటీ మనకి ఎవరు తెలుస్తారు? చెప్పండి. ఆ 12 మంది గోత్రాలకు 12 మంది సింహాసనాలు ఉన్నాయట. ఇశ్రాయేలు 12 గోత్రాలకు వాళ్ళు తీర్పు తీరుస్తారు. మిగిలిన మనకు ఎవరు ఆయన వెంబడిస్తారో, ఎవరు ఆయన తొట్టులు లేకుండా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడతారో ఆ 12 సింహాసనాల పక్కన వాళ్ళకు కూడా సింహాసనాలు వేయబడి అందరికీ వాళ్ళు తీర్పరులుగా నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంఘంలో ఏ దొంగ గొర్రె నాకు తెలుసు, ఎట్లా దొంగ గొర్రెలు ఉన్నాయో నాకు తెలుసు, ఎంత మంచి గొర్రెలు ఉన్నాయో నాకు తెలుసు. ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చబడి నాకు చెప్పాడు అనుకో, ఎట్లా తెలుస్తారు మీకు చెప్పండి? చెప్పండి. ఎవరు ఎట్లా నాకు తెలుసు, స్పష్టంగా తెలుసు కదా. మీరు ఇంటి నుంచి ఇంటికి పోతారు, ఏం చేస్తారో తెలుసు. క్లాస్ అయిపోతే ఏం చేస్తారో తెలుసు. క్రాస్ రోడ్ దాటితే ఏం చేస్తారో తెలుసు. మళ్ళీ చర్చకు వచ్చేటప్పుడు ఎంత బాగా వస్తారో నాకు తెలుసు. తీర్పు తీర్చడానికి దేవుడు నియమిస్తున్నాడా? జాగ్రత్త. ఒకవేళ దేవుడు మిమ్మల్ని మీ ఇంటి వారికి తీర్పు తీర్చేదానికి నిలబెడతాడేమో, మీ ప్రాంతస్తులకు దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చడానికి నిలబెడతాడేమో. నిర్దోషులుగా ఉండండి, తొట్టిల్లకుండా ఉండండి. పరలోకంలో మీ ఫలం అధికమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మన జీవితాల్లో మనం న్యాయాధిపతులుగా, రాజులుగా, యాజకులుగా దేవుడు నియమించబోయేవాడు. మన జీవితాల్లో మనం సరైన జీవితాలు జీవిస్తే దేవుడు మనకు సంతోషింపజేస్తున్నాడు. అందుకని చెప్తాడు, మీరు సంతోషించండి, పరలోకంలో మీ ఫలము అధికమైపోయింది. సంతోషంగా ఉండండి అంటున్నాడు దేవుని బిడ్డలకు. దుఃఖపడద్దండి, మనం దేవుని బిడ్డలం.
తొట్టిల్లకుండా నిర్దోషులుగా నిలబెట్టే దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమును ఎలాంటి నిందలు వేసినా, మన పైన ఎన్ని నిందలు మోపినా మనం భయపడాల్సిన పని లేదు. మనం నిర్దోషులుగా ఉంటే, మనం తొట్టిల్లకుండా ఉంటే ఆ దేవుడు మనల్ని కాపాడే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వాళ్ళకి 12 మంది శిష్యులు ఎలాగైతే తీర్పు తీర్చబోతున్నారో, అలాగే మనం ఒకరోజు మీ కుటుంబీకులకు కావచ్చు, మీ సంఘస్థులకు కావచ్చు, లేకపోతే మీ ప్రాంత జనులకు కావచ్చు, ఒకరోజు ఆ ప్రక్కలో ఆ సింహాసనంపై కూర్చొని వాళ్ళకు న్యాయం తీర్చబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, మీరు అనుకోవచ్చు, ఈ రోజేములే పాస్టర్కి ఏదో మభ్య పెట్టేస్తాము, పాస్టర్కి ఏదో మాయ మాటలు చెప్పేస్తాము, తప్పించుకుంటాం కదా అనుకోవచ్చు. కాదు, కాదు, కానే కాదు. న్యాయ తీర్పు కోసం దేవుడు వేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయ తీర్పు కోసం దేవుడు కాసుకొని ఉన్నాడు. ఆ దినము రానే వస్తుంది, ఆ దినము రానే వస్తుంది. అప్పుడు ఎవరు మనం రక్షించగలరు? ఆ కీర్తనకారుడు రాస్తారు కదా, 21:6 కీర్తనలో. అక్కడ చూడండి ఒక మాటని, 6వ అధ్యాయం 21వ వాక్యం, 6వ వాక్యం, 21వ అధ్యాయం 6వ వాక్యం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతను నిలసింపజేసి ఉన్నావు. చూడండి, నిత్యము ఆశీర్వాదకరముగా ఆయన నువ్వు ఉండునట్లు నువ్వు చేస్తావయ్యా. అమ్మా, దేవుడు మనం ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సంతోషకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కొంతమంది చూడండి, ఎప్పుడు ఏడుపు కుట్లు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితాలంతా ఏడుపుకుంటే. కొంతమంది అంటారు, ఓయమ్మా ఈమె మా ఇంటికి ఏమని వచ్చిందో మా పంపే పోయా అంటారు. ఏమి ఐరన్ లేక పెట్టింది తప్ప మా ఇల్లే ముడుచుకొని పోయా అంటూ ఉంటారు. అమ్మా, మనం ఎక్కడన్నా పోతే ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. మనం ఏ ఇంటికన్నా అడుగు పెడితే ఆ ఇంటిలో ఆశీర్వాదం అనుకోవాలా, ఆ ఇంటిలో సమాధానం ఉండాలి. దేవుడు అబ్రహామును అన్ని జాతుల వారిని అబ్రహాము ద్వారా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని దేశస్తుల వారిని, అన్ని భాషల వారిని అబ్రహాము నిమిత్తము దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా, సంతోషదాయకంగా నువ్వు మారాలి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడితేనే కదా ఇంకొకరు ఆశీర్వదింపబడతారు. నువ్వే ఆశీర్వాదాలు లేకుండా, నీకే దీవెనలు లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు ఇంకొకరినేం ఆశీర్వదిస్తావు, నువ్వు ఇంకొకరినేం దీవిస్తావు? దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో నేర్చుకోవాలి. మనకే ఆశీర్వాదాలు లేకపోతే, మనకే దీవెనలు లేకపోతే ఇంకొకరు ఎలా ఆశీర్వదింపబడతారు? ఆయన్ను ఆశీర్వాదకరముగా పెట్టి ఆయన ఎప్పుడు సంతోషదాయకంగా ఆయన చేశాడంట.
ఒక దేవుని బిడ్డలైన మనము క్రీస్తును పోలి నడుచుకుంటూ ఈ భూమి పైన మనం ఆశీర్వదింపబడుతూ ఉండాలి, సంతోషకరంగా జీవించాలి, సంతోషంగా ఉండాలి. దేంట్లో? క్రీస్తులో ఆశీర్వదకరంగా మారాలి. ఎప్పుడైతే మనం ఆశీర్వదింపబడతామో, ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో అప్పుడు అనేకులు ఆశీర్వదింపబడతారు, అనేకులకు సంతోషకరంగా మారుతాము. దేవుని వాక్యం మీరు వినండి. ఒకసారి నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను. మా బంధువుల ఇంటికి వెళ్తే బంధువులంతా ఆ రోజు వచ్చి కూర్చొని ఉన్నారు ఆ ఇంట్లోనే. నేను కూడా పోయాను ఆ ఇంటికి. పోతే ఆ ఇంట్లో అంటారు, పాస్టర్ కూడా వచ్చారు ఆ రోజు. నాతో ఏమంటారు కానీ పాస్టర్ గారితో చెప్తారు, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు, మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు అని ఒక 3-4 సార్లు పాస్టర్ గారితో అడిగారంట ఆ ఇంటి వాళ్ళే. పాస్టర్ గారు నాకు వచ్చి చెప్పారు, ఇట్లా అడుగుతున్నారు వాళ్ళు, మీరు ఎప్పుడు బయలుదేరుతారని అని అడుగుతున్నారంటే నాకు అంతవరకు కూడా స్ట్రైక్ అవ్వలేదు, అంటే అంతవరకు ఆలోచన రాలేదు నాకు. అప్పుడు ఎప్పుడైతే పాస్టర్ నాకు చెప్పిందో అప్పుడు వెంటనే నాకు కొంచెం ఆలోచన వచ్చింది. అవును కదా, ఈ ఇంటిలో మనం ఉండడం వల్ల వచ్చిన బంధువులకందరికీ అభ్యంతరమే, మనం వచ్చిన బంధువులకందరికీ అభ్యంతరమే. ఎందుకనండి, నేనున్నాను అనుకోండి, పాస్టర్ ఉన్నారనుకోండి, ఎవరు ఆ ఇంట్లో తాగలేదు, బ్రాందీ బాటిల్ ఓపెన్ చేయలేదు, విస్కీలు తాగలేదు. ఎందుకంటే నేను అడుగున్నానంటే అందరికీ దేవుని పెట్టాడు, వీడు దేవుని పెట్టాడు, వీడు ముందర తాగితే చెప్తాడని అందరికీ భయమే. కాబట్టి ఇట్లా చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎప్పుడు బయలుదేరుతారు. మరి పాస్టర్ నాకు వచ్చి చెప్పినప్పుడు అబ్బా అవును కరెక్టే, మేమేమి అక్కడ పెళ్ళికి ఏం పోలేదండి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయ్యి సత్యసావులో ఉండిపోయాను, నేను లేకపోయాను. యాక్సిడెంట్ అయ్యి సత్య బతుకుల్లో ఉంటే ఏదో పోయి ప్రార్థన చేసి కొంచెం గోదావరి పోయాం. వాళ్ళు అక్కడ పేషెంట్ చచ్చిపోయి, కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, తాగేది తెచ్చిపెట్టకూడదు. అది ఆడ తాగాల, చెట్టి నాకోవాలా, కరకారంగా స్నాక్స్ తినాలా, ఇట్లాంటివన్నీ ఆ ఇంట్లో జరగవు. నేను ఉంటే ఒక పక్క ఇట్ల స్థాయిలో ఉన్నామని, ఒక పక్క ఎందుకు వచ్చిన తర్వాత మనకి ఎందుకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతే పోతుందని ఒక తీర్మానం తీసుకుని వచ్చేసాం. మేము వచ్చేసిన ఆ నెలలోనే ఒక 3 చచ్చారు ఆ పంపలో. ఎంతమంది ఒక 3 చచ్చారు వరుస బట్టి. ఒకటి ముసలిది, ఒకటి నడిపిది, ఒకటి పాయిపోడు, 3 చచ్చారు. ఇంకా మాకు అర్థమైంది, ఇంకా దానికోసం మేమేం మాట్లాడలేదు, దానికోసం మేమేం కాలేదు. అయ్యా మనము అనేకులకు ఆశీర్వదకరంగా మారాలి. కొంతమంది అనేకులకు శాపముగా మారుతారు. మనం అలా ఉండకూడదు. రక్షింపబడిన మనం, దేవుని నమ్ముకున్న మనం ఒక మాదిరిగా మనం జీవించాలి. తాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, అబద్ధికులుగాను, హంతకులుగాను మనము జీవించరాదు.
అదే కీర్తనకారుడు రాస్తాడు 43:4, 43వ అధ్యాయము 4వ వాక్యం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకు చేరుదును. చూడండి, ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుతాం. ఏది? ఈ మత్తిచ్చి దాని దగ్గరికి కాదు చేరేది మనం. ఈ మత్తిచ్చి మత్తులో మునిగిపోయే దాంట్లో కాదు చేరేది మనం. దేవుని బలిపీఠం మనకు ఆనందం ఇస్తుంది. దేవుని సన్నిధి మనకు సంతోషం ఇస్తుంది. చదవనా? అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. చూడండి, నా దేవుడు నాకు సంతోషము కలగజేయు దేవుని చెంతకు చేరేదను అంటున్నాడు భక్తుడు. ఎక్కడికండి? ఆయన బలిపీఠం యొద్దకి, ఆయన పాదాల సన్నిధిలోకి, ఆయన సన్నిధిలోకి. ఆయన మనకి ఏం కలగజేస్తాడంట? ఆనందాన్ని కలగజేస్తాడంట, సంతోషాన్ని కలగజేస్తాడంట. మనోళ్ళకి ఏం కలగజేస్తాడు? మనోళ్ళకి ఏం కావాలా? సారాయి తాగినప్పుడు సంతోషంగా ఉంటారు, వ్యభిచారానికి సంతోషంగా ఉంటారు, అబద్ధాలు చెప్పేదానికి సంతోషంగా ఉంటారు, మోసాలు చేసేదానికి సంతోషంగా ఉంటారు. ఎక్కడ మీకు సంతోషం? దేవుని దగ్గర మనకు సంతోషం ఉంది. హల్లెలూయా. మిమ్మల్ని తొట్టిల్లిని అనే దేవుడు, మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టే దేవుడు, బలమైన దేవుడు, ఆయన శక్తిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన దగ్గర మనకు సంతోషం ఉంది. ఆయనలో మనకు సంతోషం ఉంది. ఆయన బలిపీఠం యొక్క సంతోషం ఉంది. అందుకే కోరహు కుమారులు అంటారు, ప్రభా, నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, వాన కోవిలు గూళ్ళు పెట్టుకున్నట్టుకు చోటు దొరికెను. కోరహు కుమారులు రాస్తారు ఆ కీర్తన. పిచ్చుకల లాంటి మా జీవితాలకి నీ బలిపీఠం యొద్ద నివాసము దొరికిందయ్యా. ఆమేన్. దేవునికి ప్రియమైన వాళ్ళరా, 84వ కీర్తన 3వ వాక్యం చదవండి, వినండి. పిచ్చుకలకు నివాసము దొరికిన చదవనా? సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. గట్టిగా తప్పటి కొట్టండి. పిచ్చుకలు లాంటి మనమయ్యా. ఎలాంటి వాళ్ళు మనం? పిచ్చుకలు లాంటి మనకు ఆయన బలిపీఠం దగ్గర నివాసము దొరుకుతా ఉంది. చదవమండి. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన బలిపీఠం యొద్ద నివాసం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, రక్షణ ఉంది. భక్తుడు అంటాడు, ప్రభువా, నీ బలిపీఠం యొద్ద నాకు సంతోషం ఉంది, నీ దగ్గర నాకు సంతోషం ఉంది. ఈ లోకంలో ఎక్కడికి పోయినా సంతోషం లేదండి. కొంతమంది పెళ్లి చేసుకుంటే సంతోషం వస్తుంది అంటారు. పెళ్లి చేసుకున్నాకనే వచ్చేది అంతా. పెళ్లి కాకుండా దేవుడు మాట్లాడు. పెళ్లి అయినాక అవుతుంది మన కథ.
ఇంటికి వస్తానే అది అయిపోయి ఇది అయిపోయి అది లేదు ఇది లేదు అనే కదరికి టెన్షన్లు అప్పులలో పక్క చుట్టుకుంటుంటే ఓయమ్మా బాగా చేసుకుంటే ఆ సన్యాసం పుచ్చుకోండి బాగుండే. దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది, నువ్వు పెళ్లి చేసుకోకపో, లేకపోతే నువ్వు ఏమైనా అయిపోయాడు, నా దేవుని దగ్గర నిర్దోషంగా నిలబడే మేలు, తొట్టిలకుండా నిలబడే మేలు, ఆయన బలిపీఠం దగ్గర మీకు నివాసం ఉంది. ఆయన బలిపీఠం దగ్గర, ఆయన పాదముల దగ్గరనే నీకు సంతోషం ఉంది. ఆయనలో మీకు సంతోషం ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8:31 చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 38:31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరండి? దేవుడే మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడికి ప్రేమైన వాళ్ళారా, ఈ లోకమంతా మనకు విరోధంగా నిలబడినా దేవుడు మన పక్షాన్ని నిలబడితే మనకు విరోధి ఎవడండి? సాధారణుడు మనకు విరోధిగా నిలబడగలరా? దేవునికి విరోధంగా నిలబడగలరా? ఒకసారి అందరూ ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే ఉన్నట్టుండి యేసు స్వామి శిష్యులు అందరూ కూడా వచ్చి, ప్రభా బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నాడు. నీకు చింత లేదా అన్నాడు. నాకు చింత లేదా, మీరు నశించిపోవడం ఏంది అని యేసు స్వామి లేచాడు. లేచి చూస్తే తుఫాను. ఆ తుఫాను వచ్చినా కూడా యేసు స్వామి ఆ పడవలో అమరం పైన తన తల పెట్టుకొని పడుకొని ఉన్నారు. ఫస్ట్ పడవ మునగాలంటే, ధోని మునగాలంటే, అంటే ఆ పడవ మునగాలంటే అమరం మునగాలి. ఏం మునగాల? అమరం మునగాల. అమరం మునిగిన తర్వాతనే అదంతా మునుగుతుంది. అమరం పైన ఏముందమ్మా? యేసు స్వామి తల ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటారంటే పెద్ద మనుషులు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకేం చింత లేదే, బాగా నిద్రపోతాను కోటలు పెట్టి అంటాడు. వాళ్ళ పైన చింత లేకుండా అమరం పైన తలగా పెట్టుకుంటున్నాడా? యేసు స్వామి తల మునిగితే కదా వీళ్ళు మునుగుతారు. యేసు స్వామి తల ఉంచే శక్తి ఆ తుఫానుకి కానీ ఆ సముద్రానికి కానీ ఏ ఒక్కదానికి కూడా అధికారము లేదు కదా. ఆయన చింత కలిగే ఆ అమరం పైన ఉన్నారు. అమ్మ, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని చూడొద్దండి, ఆ కష్టాన్ని కడతీర్చే దేవుని వైపు చూడండి. హల్లెలూయా. కష్టాన్ని వైపు చూడొద్దండి ఎప్పుడు. ఆ కష్టం ఎప్పుడు భూతత్వంలో చూస్తూ ఉంటారు మీరు. అయ్యో అయిపోయి, అయ్యో అయిపోయి, ఆ రోగమా, అయ్యో అయిపోయి, ఆ రోగమా, అయ్యో అయిపోయి, అయ్యో ఆ బాధలా, అయ్యో ఆ కష్టాలా, ఏదో అదే చూస్తూ ఉంటారు. కానీ ఆ కష్టానికి మించిన, ఆ రోగానికి మించిన, అధిక మించిన దేవుడు మనకు ఉన్నాడని చూడరే. ఆ కష్టానికంటే గొప్పవాడు మన దగ్గర ఉండగా, ఆ రోగానికంటే గొప్పవాడు మన దగ్గర ఉండగా మనం ఎందుకు చింతించాలి? ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? తొందరపాట్లు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అవే కనిపిస్తుంటాయి మనకి. దానికంటే అధికంగా ఉన్న దేవుడు, దానికంటే గొప్ప దేవుడు మనకు ఉంటే మనం ఎందుకు ఆ దేవుడిని చూడడం? మీకు అర్థమవుతుందా? మీకు ఏది అర్థమైంది? ఇప్పుడు
మీకు ₹1 కోటి కావాలండి, ₹1 కోటి కావాలా? నేనేం లే, ₹1 కోటి మీకు కావాలా? ఆ ₹1 కోటి కంటే ఒక 100 కోట్లు ఉండే మీ నాయన నీకు ఉన్నాడు అనుకో. మీ నాయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నీకు ₹1 కోటి ఇప్పుడు అవసరం. మీ నాయనకి ₹1 కోటి సమస్య అంటావా? ఆ ₹1 కోటి నీకు వెళ్ళాడంటావా? ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 100 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఎంత కావాలా? ₹1 కోటే కావాలా? ఇంకా 99 కోట్లు ఉంటాయి దానా. మనమేమో పోయమ్మ ₹1 కోటి, పోయమ్మ ₹1 కోటి, పోయమ్మ 100 కోట్లు ఉండే నాయన మర్చిపోతాము. 100 కోట్లు ఉంటే నాయన మర్చిపోతాము. పోయమ్మ ₹1 కోటి, పోయమ్మ ₹1 కోటి అని ఏం చచ్చిపోతాం. అవునా? ఎందుకు చెప్పండి? మనం ఆయన పాదాల సన్నిధిలో ఆయన బలిపీఠం వద్ద నివాసం ఉందని, ఆయన బలిపీఠం దగ్గర సంతోషం ఉందని మనకు గుర్తు రాదు. అందుకనే భక్తులు ఉంటాడు, నీ బలిపీఠం మీద నీ పాదాల సన్నిధిలో నాకు సంతోషము ఉందయ్యా. ఆ కొరవ కుమారులు అందుకే రాస్తారు ఆ కీర్తన, ప్రభువా నీ బలిపీఠం మీదనే మాకు పిచ్చుకలు లాంటి మాకు నివాసం ఉంది. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి, భయపడొద్దండి, మీరు తొట్టిల్లకూడదు. దేవుడు మిమ్మల్ని నిర్దోషులుగా మార్చాడు, దేవుడు మిమ్మల్ని నిర్దోషులుగా చేశాడు. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సంపన్నుడు. కాబట్టి చిన్న వాటికంతా చిల్లర వాటికంతా కూడా భయపడి ఓడిపోతండి మీ విశ్వాస జీవితంలో. ఎందుకు దేవుడు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నీ జీవితము దేవునికి విలువైనది. నేను తొట్టిల్లని ఇవ్వకుండా నిన్ను నిర్దోషిగా ఆయన ఎదుట నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం చాలా విలువైంది, ఆ వాక్యం నమ్మదగింది, ఆ వాక్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అక్కడే అంటున్నాడు కదా, ఒక మాట మనం చూద్దామా? 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. 2 తిమోతి 4:18. అక్కడ కూడా దేవుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు, భయపడకూడదని. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వాక్యం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. చూడండి, ప్రభువు ఏం చేస్తాడు? ఆయన నిద్రపోతున్నాడా? ఏం చేస్తాడు ఆయన? ఆయన గమ్మున కొండపైన కూర్చున్నాడా? ఏం చేస్తాడు ఆయన? ఆయన బిడ్డలను ప్రతి దుష్కార్యము నుండి, ఆమేన్, ప్రతి దుష్కార్యము నుండి ఆయన బిడ్డలను తప్పించి, ఆయన తప్పించే దేవుడమ్మా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు. నీకోసం రాత్రి పగలు నిన్ను కాపాడడానికి నా దేవుడు సిద్ధమై ఉన్నాడా? ప్రతి దుష్కార్యము నుండి ఆయన నిన్ను తప్పించడానికి. ఆ చదవడం మాటని, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించిన తన పరలోక రాజ్యమునకు చేరునట్లు. అబ్బా, దుష్కార్యం నుంచి తప్పించేదే కాదు, ఆయన పరలోక రాజ్యములోకి చేరునట్లు నిన్ను నన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు ఏమంటే మేము అమెరికాకి పోతాము అంటారు.
పండిలోడికి అమెరికాకు పోతాము. ఒక ఆయన కొయ్యకి పోతాను సార్, ప్రార్థన చేస్తారు, పోవద్దమ్మా అన్న, గుడే తెచ్చిపోయింది. పోవద్దమ్మా, ఇక్కడే ఎక్కడ పని చేసుకుని బతుకండి అమ్మా, ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటారు అని చెప్పాను. చెప్పే మాటలు వినరు, చెప్పే మాటలు వినరు. వాళ్ళు పోయే దేశాలకే పోతారు, వాళ్ళు పోయే చోటుకే పోతారు. దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నాడంట? ప్రతి దుష్కార్యము నుంచి కాపాడుచు. చదవండి ఇప్పుడు. ప్రభువు ప్రతి దుష్కార్యం నుంచి నన్ను తప్పించి అంటే మనల్ని తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఇప్పుడు చేతులెత్తి దేవుడు సరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దుష్కార్యము నుంచి మనల్ని తప్పించడానికి, ఆయన మనలను ఆయన రాజ్యములో చేర్చుకోవడానికి ఆయన మనల్ని తప్పిస్తూ కాపాడుతూ ఉన్నాడు. మనం నిర్దోషులుగా నిలబెడుతున్నాడు, తొట్టాలనేయకుండా చేస్తున్నాడు. కొంతమంది చచ్చిపోతే బాగుంటారు, చచ్చిపోతే ఏమే, చచ్చిపోతావా? చచ్చిపోయేదానికైనా దేవుడు పుట్టించింది నిన్న. ఇంకొంతమంది ఏముంటుంది, చంపేస్తా అంటారు. చంపేసేదానికే పుట్టించింది నేను దేవుడు. ఎవరు నిన్ను నరికేస్తా అంటారు కొంతమంది. చంపేదానికి అధికారం లేదు, చచ్చేదానికి అధికారము లేదా. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడంటే ఆయన తొట్టిల్లనీయకుండా నిన్ను కాపాడి, నిన్ను నిర్దోషిగా నిలబెట్టి, నిన్ను అన్ని దుష్ట కార్యాల నుంచి తప్పించి ఆయన రాజ్యమునికి చేర్చడానికి. ఈ పరమార్థాన్ని మీరు తెలుసుకోకుండా నానా విధములైన శోధనల చేత గీడబడిన వారి భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాం. మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారమై ఉండాలి. మనం ఇహలోక వారసులము కాము, పరలోక వారసులము. ఇహ సంబంధులము కాము, పర సంబంధులము. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని బిడ్డలమై ఉన్నాము. ప్రకటన గ్రంథంలో కూడా చదవండి. 14 అధ్యాయం వీరి నోట 5వ వాక్యం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. పరలోకానికి చేరిన వాళ్ళు ఈ భూలోకంలో వాళ్ళ నోట్లో ఏం లేదంట? ఏ అబద్ధమును కనబడలేదు. పుండ్లు లేవని ఉన్నాయా? వాళ్ళ నోట్లో పుండ్లు లేవు అని ఉందా? వాళ్ళ నోట్లో నాలుక లేదని ఉందా? వాళ్ళ నోట్లో ఏం కనపడలేదంట? ఏం కనపడలేదంట? సంగమంతా చెప్పండి. ఏ అబద్ధమో కనపడలేదు. ఎవరు పరలోకానికి పోతారు? పరలోకంలో దేవుడు చెప్తున్నాడు, వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. అబద్ధాలు చెవులు చెప్తాయా? అబద్ధాలు ముక్కు చెప్తుందా? అబద్ధాలు ఏం చెప్తుంది? నోరే కదా. అక్కడ బైబిల్లో ఉంది, వారి నోట్లో ఏ అబద్ధమును కనపడలేదు. కొంతమంది చూడండి, చీటికి మాటికి అబద్ధాలు చెప్తారు. చిన్న వాటికి అంత అబద్ధాలు చెప్తారు. వారి నోట్లో ఏం కనపడలేదంటమ్మా? ఏ అబద్ధము చదవనా?
వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. చూసారా, వీరు పరిశుద్ధులు అంతే. వీరు పరిశుద్ధులు. మన నోట్లో చెప్పండి అమ్మా, మీ నోట్లో ఎన్ని పూలు ఉన్నాయో? మీ నోట్లో ఎన్ని నాలుకలు ఉన్నాయో? ఎన్ని అబద్ధాల మూటలు ఉన్నాయో? మీరు అనింద్యులు అంతే. వారి మాట అబద్ధం లేదు. నిర్దోషులు, తొట్టిల్లరు. అలాంటి వారిని దేవుడు ప్రతి దుష్ట కార్యంలో నుంచి విడిపిస్తాడు. వాళ్ళని తొట్టిల్లనియాడు. ఆమె వాళ్ళని కాపాడుతాడు. వారి పక్షాన్ని నిలబడతాడు. దేవుడు వారికి తోడై ఉంటాడు. వారికి బలిపీఠముగా ఉంటాడు. వారికి నివాసముగా ఉంటాడు. వారు నివసించుటకు యోగ్యమైన దేవుడుగా నిలబడతాడు. అవి గూళ్ళు పెట్టుకోవచ్చు, అవి పిల్లలు చేసుకోవచ్చు, అవి సంతోషంగా ఆ బలిపీఠం దగ్గర ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చాలా సంతోషం ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ అబద్ధం లేదు. అక్కడ ఏ అబద్ధమో లేదు. వారి నోటలో ఏ అబద్ధాలు లేవు. మనం అబద్ధాలుగా ఉండకూడదు, అబద్ధాలు చెప్పేవారు ఉండకూడదు. మన తెలుగులో ఒక మాట ఉంది, ఏమంటే 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలంట. అవునా? 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేస్తావా? మన పెద్దలు నేర్పించింది కదా మనకి, అవ్వాళ్ళు తాతలు అంతా నేర్పించింది. మరి పుట్ర ఏం చేస్తారా నువ్వు? పన్నీరు 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయి. దేవుడు అట్లా చెప్పలేదే. 100 నిజాలు చెప్పి పెళ్లి చేయండి, నిలబడుతుంది. వాళ్ళ కాపురం నిలబడుతుంది. అంతేగాని ముందు అబద్ధాలు చెప్పేసి పెళ్లి చేసేస్తే మాత్రం కట్టుడు పనులు ఉంటాయా? ఊడిపోవు. కట్టుడు పనులు ఎప్పుడోసారి ఊడిపోవు. అలా చెప్తా. కట్టి పెట్టుకునిందమ్మా పైన కింద పండు. వాడేదో గ్రామంలో పట్టుకున్నాడు బొగలు. ఆ బుక్కలతో పాటు అది కొట్టు రావు బయట 59 రోజులు. అబద్ధాలు చెప్పకూడదు, నిజమే చెప్పాలి. అయ్యా మా బిడ్డకు పెన్ను లేవు, మా బిడ్డ పరిస్థితి ఇది అని చెప్పేసి పెళ్లి చేయి. ఆ రోజు వాడు ఏమన్నా అన్నా లేక ఆమె ఏమన్నా ముందు చెప్పినాం కదా అంటాం. ముందు నీకేం చెప్పి మబ్బి పెట్టి చేయలేదు కదా, చెప్పే చేశాం కదా అంటాం. అదే అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్పనే కుటుంబాలు నిలబడు, రాజ్యాలు నిలబడు, దేశాలు నిలబడు. ఏ సంస్థ కూడా అబద్ధాలతో నిలబడలేదు. ఒక విశ్వాసి కూడా నిజముతో నిలబడతాడు. ఆమె నిజము చెప్తే దేవుని దగ్గర నిలబడతాడు. యాకోబుని దేవుడు అడిగాడు, నీ పేరు ఏమో చెప్పురా. ఎట్లా చెప్పండి నీ పేరేమో చెప్పు అన్నాడా లేదా? దేవునికి తెలుదా ఆయన పేరు? తెలుదా? కానీ పేరు చెప్పుకుంటున్నాడు. ఎందుకు? రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఇప్పుడు యాకోబులో ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఆయన దేవుని దగ్గర పెరుగులాడుతున్నాడు. నువ్వు నాకు కావాలి, ఇప్పుడు
నువ్వు నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ ప్రొటెక్షన్ నాకు కావాలి ప్రభా, నువ్వు లేదు నేను బ్రతకలేను అని ఎప్పుడైతే ఈయన దేవుని దగ్గర బ్రతిమాలుతున్నాడో అప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరేమి? ఆయన అంటాడు, ప్రభా నా పేర మోసగాడు. ఏందండి? ఏంది? మోసగాడు ప్రభా నా పేరు. దేవుడు అంటాడు, ఆ మోసగాడు అనే పేరు నిన్ను తీసేసి నిన్ను ఇశ్రాయేలీయులు నేను పేరు పెడుతున్నాను. పాపం టిఫిన్ చేసి వచ్చింది పొద్దున లేకపోతే గట్టి కొట్టింది. టిఫిన్ చేసింది టిఫిన్ చేసింటే బాగా గిట్టిగిని కొట్టింది పాపం. దేవుడు మనల్ని ఎప్పుడు పరిశుద్ధులుగా చూడాలని, నిర్దోషంగా చూడాలని దేవుడికి ఇష్టం. కానీ మనం పాపులుగా యాకోబుగా చూడాలని ఆయనకి ఇష్టం లేనే లేదు. ఆ పేరు బాగలేదయ్యా, ఆ టైటిల్ బాగలేదయ్యా, ఇదిగో నీకు ఇశ్రాయేలీయులని పిలువబడుతున్నావు. ఇక మీదట నువ్వు ఇశ్రాయేలీయులని పిలువబడతావు. యాకోబు అని పిలవబడవు. ఇప్పుడు దొంగ అని పిలవబడను, ఇంకా మోసగాడని పిలవబడను, ఇంకా నువ్వు వ్యభిచారాన్ని పిలవబడను, ఇంకా తాగుబోతు అని పిలవబడను, ఇంకా నువ్వు అబద్ధికుడని పిలవబడవు, ఇక నువ్వు పరిశుద్ధుడని పిలవబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. ఎఫెసీ 5:27 వాక్యం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను. ఎట్లా ఉండాలంటే కలంకం లేకుండా ఉండాలా, ముడత లేకుండా ఉండాలా? అట్టిది మరి ఏదైనా లేక ఏముండకూడదు, ముడత కలంకాలు ఉండకూడదు దేవునికి. మనలో ఈ ముడత కలంకాలు లేకుండా మనం జీవించాలి పరిశుద్ధులుగా. 3:20 వాక్యం. 3:20 వాక్యం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో ఎట్లంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడైన దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగిన ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడు శక్తివంతుడైన దేవుడు. ఆయనలో శక్తి ఉంది. ఏముంది? ఏముంది చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసేపు చింతలు చెప్పండి. ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు. నిన్ను తొట్టిల్లనీయకుండా చేసే దేవుడు, నిన్ను నిర్దోషిగా నిలబడే దేవుడు, నిన్ను నిర్దోషిగా నిలబెట్టే దేవుడు. ఆయన శక్తిమంతుడు. ఆమేన్. ఆయన బలవంతుడు. ఆయన నిన్ను కాపాడగలిగే దేవుడు, నిన్ను సంతోష పెట్టగలిగే దేవుడు, సర్వ దుర్నీతి నుండి విడిపించి ఆయన రాజ్యంలో చేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకున్నాం. చివరిగా పాస్టర్ ప్రార్థన